అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కరీంనగర్ కొత్తపల్లిలో తేజస్ స్పార్క్ పేరిట విద్యార్థులకు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు గారు వచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రావు గారు మాట్లాడుతూ, మా విద్యార్థులు క్లాసెస్, ఎగ్జామ్స్, స్టడీ హోమ్స్ లో విద్యార్థులకు ఉండే మానసిక ఉల్లాసం కోసం ప్రతి సంవత్సరంలోగానే ఈ సంవత్సరం కూడా ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. దీనిలో భాగంగా జబర్దస్త్ యాక్టర్స్, మై విలేజ్ షో యాక్టర్స్ మరియు సదన్న కమెడియన్లతో ఈ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎగ్జామ్ లో మంచి మార్కులు, ర్యాంకులు మా విద్యార్థులు సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ సతీష్ రావు గారు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలికి ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపకంగా అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. అదే విధంగా కాలేజీ టాపర్లకు మెమోంటోలను అందజేశారు. మాకు సహకరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. 8 ఎకరాల సొంత స్థలంలో కాలేజీ నిర్మించామని, విశాలమైన భవన సదుపాయము, విశాలమైన ఆట స్థలము, విద్యార్థులకు అవసరమైన ప్రతి అవసరాన్ని కలిగి ఉన్నామని అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధ వహించి క్రమశిక్షణతో కూడిన విద్యను, శిక్షణను ఇప్పిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు మా కాలేజీలో చదివి శిక్షణ పొందిన 2000 మంది విద్యార్థులు ఉద్యోగాలను సాధించారని చెప్పుకోవడానికి మేము గర్వపడుతున్నామని అన్నారు. చెప్పులు ఇప్పుడు కాదు, పవన్ కళ్యాణ్ అంటే చేతులు. అదే సో ఫ్రెండ్స్, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్స్ ఉన్నాయి. మనకు జబర్దస్త్ టీం రాబోతుంది, దాంతో పాటుగా మై విలేజ్ షో రాబోతుంది, వాళ్ళ టీం కూడా రాబోతుంది. దాంతో ప్రజల సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం, యువతకు అవకాశాలు కల్పించడమే ధ్యేయం. పెద్దపల్లి అభివృద్ధి, సమానత్వం. 65 మన ఎన్పిసి సెకండ్ ఇయర్ 1000కి గాను 992 మార్కులు, సిఈసి ఫస్ట్ ఇయర్ 500కు గాను 490, సిఈసి సెకండ్ ఇయర్ 1000కి గాను 973 మార్కులు, ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440కి గాను 436, 431, బైపీసీ సెకండ్ ఇయర్ 1000కి గాను 969 వంటి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అనిల్ కుమార్ జేఈఈ మెయిన్స్ 2022 ద్వారా ఎన్ఐటి మేఘాలయలో సీటు సాధించడం జరిగింది. మరియు ఎల్ ప్రవీణ్ జేఈఈ మెయిన్స్ 2025 ద్వారా వెలుగు నుండి ఎంతో మందికి ఉద్యోగాలు రావడం జరిగింది. ఎన్నో కుటుంబాలకు కూడా చాలా రకాలుగా హెల్ప్ చేసిన వ్యక్తి. అదేవిధంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందడిగేసి ఇంత మీ అందరి ప్రేమతో పాటు ఇంత సంస్థానాన్ని స్థాపించుకున్న మన సార్ గారికి స్వాగతం, సుస్వాగతం. అండ్ అదేవిధంగా నెక్స్ట్ మన విశిష్ట అతిథి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దపల్లి అభివృద్ధి ప్రదాత గౌరవ శాసన సభ్యులు శ్రీ చింతకుంట విజయ రమణారావు గారిని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. With great respect.
అదేవిధంగా మన కళాశాల సో విచ్చేసినటువంటి అధిరథ మహారాజులు గణపతి కుంభవామహే కవిం కవీనాముపమస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణువన్నోతిభిస్సీద సాధనం. ఓం భోదీవ బ్రహ్మరూపేణ అతస్తాం హృది సంస్థితః స్థాపయాం మధ్యే మద జ్ఞానమపాగురు. దీపరాజాయ నమః. భాస్వతీం త్వా సాధయామి జ్వలంతీం త్వా సాధయామి. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామమిత్రవతో. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామమిత్రవతో. భద్రం కర్ణేషు శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిః వశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధస్రవాः స్వస్తి న పూషా విశ్వవేదాः స్వస్తి నస్తాక్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరద మూర్తయే నమో నమః. ఓం భద్రం దదాతు. గౌరీ మిమాయ సల్లానిత తక్షేకపతే ద్విపదే సా చతుష్పదే అష్టాపదీ నవపదీ బభూవశే సహస్రాక్షర పరమే వ్యోమన్న. బ్రహ్మదేవానాం పదవే కవీనాం మహిషో మృగణాం క్షీణో రుద్రా నాగుం సదుతర్వణా నాగుం సోమ పవిత్రమత్యేధిరేభన్న. సభా సరస్వత్యై నమః. ఓం శ్రీ స్వస్తి. స్టడీతో పాటు కాంపిటేటివ్ సిలబస్, డైలీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా నేర్పడం జరుగుతుంది. కంటిన్యూగా చదువుతో పాటు ఇవన్నీ ఉండడం వల్ల ఒత్తిడికి గురి కాకుండా ఉండడానికి ఈరోజు ఈ కల్చరల్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. తేజస్ గురించి చెప్పాలంటే మేము ఒక 50 మెంబర్స్తోని 2011లో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఇప్పటి వరకు ఈరోజు మా స్ట్రెంత్ 1500 మంది పిల్లలు, 1200 మంది పిల్లలు ఇంటర్మీడియట్. అంటే గవర్నమెంట్ నుంచి ఎంత పర్మిషన్ ఉంటుందో అంత పర్మిషన్ మేము తీసుకున్నాము, 1200 మంది. అదేవిధంగా 300 మంది విద్యార్థులు ఆర్మీ కోచింగ్లో ఉన్నారు. సుమారు 2000కు పైగా విద్యార్థులు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి 2000 మంది విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం జరిగింది. జూనియర్ కాలేజీని మేము 2019లో ప్రారంభించడం జరిగింది. 2019 నుంచి ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా అన్ని గ్రూపులలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ అన్ని గ్రూపులలో కూడా మా విద్యార్థులు కష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా మా టీచింగ్ సిబ్బంది, సబ్జెక్టు లెక్చరర్స్ కావచ్చు, ఎంతో మంచి మనసుతో ఆ వికలాంగుల మీద కన్సర్న్తో ప్రేమతో వారికి చెక్ అందజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కార్యక్రమం నిజంగా మనసు నిండా చేస్తున్న మన సతీష్ రావు గారికి మీ అందరి తరఫున మా తరఫున కూడా ధన్యవాదాలు సార్. మీరు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఎస్ కళాశాల టాపర్స్, కాలేజ్ ఆల్ టాపర్స్ కి మొమెంటోస్ అందజేయడం జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ విఠల్ ఎంపీసీ
Rishan. ఫాస్ట్గా రావాలి దయచేసి. Next, Ram Charan. Ram Charan CEC 490. Congratulations, Ram Charan. Next, Rajendra. 4 more to go. ఇంకో నలుగురు ఉన్నారండి. Congratulations to everyone. Navdeep. Yatakari Navdeep. CEC congratulations. 480. Anil Kumar. 478. Yes, Jagan. Ramawat Jagan. BPC congratulations. 407. Last but not the least, Naveli Akhil. Congratulations. BPC 402, 441 నుంచి. కంగ్రాచులేషన్ ఆల్. అండ్ మీరు ఇలాంటి విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వెల్కమ్ హైపర్ ఆది గారికి స్వాగతం సుస్వాగతం. సార్ ఇక్కడ అతిథులు సంటి గారికి స్వాగతం, రాజమౌళి గారికి స్వాగతం, వినోదినికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గడ్డం నవీన్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం. ఈ ఎంటర్టైన్మెంట్ ఇంకా రెట్టింపు కాబోతుంది మరికొన్ని క్షణాలలో. సతీష్ రావు గారిని ఒకసారి వేదిక సార్. సతీష్ గారు ఒక్కసారి. I request Vinodini on the stage. I request సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం సార్. సతీష్ రావు గారు గడ్డం నవీన్ గారు స్టేజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. I request సన్నీ గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. I request తాగుబోతు రాజమౌళిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది. కానీ ఏంట్రా బాబు మొత్తం మగాలేనా ఆడపిల్లలు? బాయ్స్ కాలేజీ ఇది. నేను ఇంటర్లో బాయ్స్ కాలేజీ. ఎవ్వరు అసలు ఒక్క అమ్మాయి చివరికి ఎవ్వరూ లేక బయట గేట్ దగ్గరికి వచ్చి బస్సులో వెళ్ళే వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళం. అలా ఉండేది మన లాస్ట్ బెంచ్ ఎంతమంది ఉన్నారు? లాస్ట్ బెంచ్ బ్యాచ్ ఎవరు? 2 బెంచ్ మొత్తం అందరూ లాస్ట్ బెంచ్లో కూర్చుంటే ముందు వాళ్ళు కూర్చునేది. నాకు తెలుసు ఈ స్పెట్స్ పెట్టుకున్న బ్యాచ్ అంతా ఫస్ట్ బెంచే. ఫస్ట్ బెంచ్ వాళ్ళు అయితే ఎగ్జామ్ బాగా రాయాలని ఆలోచిస్తారు. మిడిల్ బెంచ్ వాళ్ళు అయితే ఎగ్జామ్ ఎలాగో రాయాలని ఆలోచిస్తారు. మన లాస్ట్ బెంచ్ అయితే అసలు ఎగ్జామ్ ఉందా? మనం ఆ బ్యాచ్. కాబట్టి ఆ బ్యాచ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏదేమైనా ఇలాంటి ఏదైనా ఫంక్షన్స్ పెట్టినప్పుడే మనం ఎక్కడ మళ్ళీ వన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత టీచర్లు మన మీద ఎగురుతారు. ఇక్కడే ఉన్నారు. నేను ఏం చెప్పాలనుకున్నా ఆల్మోస్ట్ అన్ని ఆదిగాడు చెప్పేశాడు. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు రాజమౌళి ఐడియా ఉన్నాడుగా. బాహుబలి తీసిన రాజమౌళి కాదు, బాటిల్ లేపేలా రాజమౌళి. బాగా ఉత్సాహం లేదబ్బా. 1000
నన్ను ఆహ్వానించినటువంటి మన కాలేజీ యాజమాన్యానికి మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తుంది. అందరికీ హాయ్. మనం ఈ రోజు గట్టిగా ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగా. ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు? అందరూ నా ఏజ్ వాళ్ళే ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఏజేనా రాజమౌళి? నేను నా మెట్లెక్కి వస్తుంటే నీ స్పందన ఏంటి? ముసలి తాత ముడత ముఖం మురిసిపోయేదే. అది కాదయ్యా, నీకు హీరో నడుచుకుంటూ వస్తుంటే ఎలా అనిపించింది నీకు? హీరో యా, నీకు నువ్వే యా. ఇదేంటి ఆయన? ఇదా ఒక పెద్ద వేషం దాచుకొని వచ్చాడు అన్న. హలో ఉంటా, ఎవరికైతే పొట్ట పట్ట ఉంటుందో వాళ్ళకి గొప్పలు అవుతారంటారు తెలుసా? ఏమో మీకు నువ్వు అనుకోవడం సరిపోయిందా? ఎనీహౌ పిల్లలు నిజంగా ఇక్కడ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ రెస్పెక్టెడ్ మన పెద్దపల్లి ఎమ్మెల్యే గారికి నువ్వని చెప్పు, నేను నడుచుకుంటూ వస్తుంటే నీ స్పందన ఏంటి? రాలిపోయే పువ్వాని ఒక్కసారి ఈ కళ్ళని చూసి మాట్లాడరాదు. ఆ కళ్ళ అబ్బా. సో ఎలా ఉన్నారు అందరూ? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా జలస్ గా ఉందబ్బా. ఇంత ఎనర్జీ, పేరులో తేజ స్పార్క్ అని పెట్టారు. ఆ స్పార్క్ అంతా మీలోనే కనిపిస్తుంది. ఒకసారి గట్టిగా వేసుకోవాలి అందరూ కూడా. తేజాస్ జూనియర్ కాలేజ్ డిఫెన్స్ అకాడమీ వారి యొక్క తేజ స్పార్క్ 2025 కి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి స్వాగత సమాజం తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ పెద్దపల్లి ఎమ్మెల్యే గారైనటువంటి మన విజయ రమణారావు గారికి మరొకసారి సాదర స్వాగతం తెలియజేసుకున్నాం సార్, మీకు వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. సో ఒకసారి ఇంత చక్కటి కార్యక్రమం జరుగుతుంది అంటే దానికి ముఖ్య కారణమైన మన చైర్మన్ సతీష్ రావు గారికి ఒక్కసారి గట్టిగా వేసుకుందామా? సరిపోలేదబ్బా ఇంకాస్త. సరే కానీ నాకు యాక్చువల్లీ అప్పటి నుంచి మా యాంకర్ చెప్తుంది, ఫోన్లో చెప్తూనే ఉంది, ఇక్కడ పిల్లలున్నారు మామూలు హుషారుగా లేరు. ఎవరిసారి ఇంత చక్కటి అవకాశం మాకు కల్పించినటువంటి యజమాన్యం మొత్తానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. మీరందరూ హ్యాపీగా ఉన్నారు కదా? అందరూ లేరా? ఇప్పుడు ఏం చేయాలండి మీకోసం? మీరు ఆల్రెడీ డ్యాన్స్ వేస్తారా? అది గారు ఒక్కటే నిమిషం, అమ్మాయిలు లేరు కాబట్టి ఈ కాలేజ్ నుంచి 2000 మంది జాబులు కొట్టారు. సూపర్, గట్టిగా చెప్పింది. ఓకే సరే, ఇప్పుడు మీ దగ్గర ఎలాగో ఇక్కడ కాలేజీలో అమ్మాయిలు లేరు కాబట్టి మనకున్న ఒకే ఒక అమ్మాయి వినోదిని. ఓకేనా? ఈరోజు మీకే కాదు మాకు కూడా అమ్మాయిలు లేరు, అందుకే వినోదినితో వచ్చాం. ఓకేనా? ఇప్పుడు ఏం చేసినా వైఫ్ క్యారెక్టర్ తనే మాకు. అమ్మాయి ఈడ అమ్మాయా? హలో సార్ రండి. ఏమే దా, మన తేజస్ కాలేజ్ అబ్బాయిలు అందరూ వెయిట్ చేస్తున్నారు నీ కోసం. ఇప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా
ఇన్ని మాటలు మాట్లాడడం దేనికి కానీ భార్య అనేది భర్తలో సగభాగం అవునా కాదా? అవును. అంటే ఇప్పుడు మేము అదేంటే భర్తలో సగం అని నాకు తెలుసు. నువ్వు ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, మేము పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం, దూకనే మీకు దండ పెడతాం. హలో చెప్పేంటండి ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకొని కొట్టేయాలి. వాడు రాడ్డు తీసుకొని కొడితే నీ చేతిలో ఏమీ లేదా? ఎందుకు లేదు? వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది అప్పుడు. ఏమండి అంటే అన్నానంటారు కానీ ప్రతి మాటకు అక్కడికి మీ మగవాళ్ళే తెలివైన వాళ్ళట్టు మాత్రం సమాధానం చెప్పకండి. మగవాళ్ళే తెలివైన వాళ్ళంటే ఇక్కడ ఉన్న మగాళ్ళంతా తెలివైన వాళ్ళే. మా బ్యాచ్ సరే ఈవెన్ లెక్చరర్తో సహా మగాళ్ళే తెలివైన వాళ్ళు. సరే మీ మగవాళ్ళంతా తెలివైన వాళ్ళైతే ఈరోజు ఒక ప్రశ్న, ఒక డబ్బు నమ్ముట ఒక తెలుగు నమ్ముట దొరికాయి, మీ మగవాళ్ళు ఏం తీసుకుంటారు? మా మగాళ్ళం అయితే డబ్బు నమ్మటే తీసుకుంటాం. అదే మా ఆడవాళ్ళం అయితే తెలుగు నమ్ముట తీసుకుంటాం తెలుసా? అవును అవును, ఎవరికి ఏం లేదో అది తీసుకోవాలి, అందులో తప్పేం కనీసం పక్కింటి లక్ష్మణరావు చూసి నేర్చుకోండి. వాడేం చేశాడు? వాళ్ళ ఆవిడ్ని పువ్వులో పెట్టి చూసుకుంటాడట. వాళ్ళ పూల వ్యాపారం కాబట్టి పువ్వులో పెట్టి చూసుకోవడం, అంత కారం వ్యాపారం. మరి వద్దులేండి, కారం వద్దు మరి. సరే గాని ఏ మాటకు ఆ మాట చెప్పాలి. హలో గురువు గారు చెప్పు. ఒళ్ళంతా దెబ్బలేంటి? ఒళ్ళంతా దెబ్బలు రాత్రి బట్టలు ఉతికేనా? ఏమైంది? బట్టల్ని ఒంటి మీద ఉండగానే ఉతికారన్నమాట. అంతే మరి. అందుకే మీరు నేను అందంగా ఉన్నాను ఓర్చుకోలేకపోతున్నారు. మేము ఈ మాత్రం మేకప్ వేసుకుంటేనే మీకు అందంగా కనిపిస్తాం తెలుసా? ఆహా, మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు తెలుసా? హలో మీరు మందు తాగడం మానేస్తే ఆ డబ్బుతో అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు తెలుసా? ఆహా, మీరు ఎందుకు మేకప్ వేస్తారు? మీకు అందంగా కనిపించడం కోసం. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికి. అంటే ఏంటి నీ దృష్టిలో? ఎవడో వస్తున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇంకేం కావాలి? చాలే, ఇది చాలు. అబ్బబ్బబ్బబ్బా, ఎవరండి ఈ చక్కని చుక్క? నీ అక్క. ఏం కావాలి? పేరేంటి సార్? పేరా? సోనాలి. బిందెనా? సత్తు బిందె. అదిగా సార్, ఈవిడ చూసినప్పటి నుంచి నాకు ఒక కవిత పొంగి పొరలాడుతుంది సార్. కవిత? అవునండి. చెప్పు. నీ అడుగులో నా అడుగు, ఆహా, నీ కోసం నీ కొడుకు, ఓహో, నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. సార్ ఆవిడ జుట్టు అంత బాగుంది, ఏం వాడతారు సార్ జుట్టుకి? అడుగు. హలో దయచేసి అందరూ కూడా కూర్చుని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన కోసం వీచ్ చేస్తున్న ముఖ్య అతిథులు అందరూ కూడా ఇదే వేదిక మీద మన కోసం వీచ్ చేస్తారు కాబట్టి దయచేసి అందరూ కూడా కూర్చుని ప్రోగ్రామ్ ఎంజాయ్ చేయాలి. చదువు ఇదేనా ఉండదు, ఏరియనా ఉంటుంది. జాబ్తో పాటు క్వార్టర్ కూడా ఇస్తారు సార్ అన్న. కోటర్ ఇస్తారా? జాబ్తో పాటు నేను స్టఫ్ తెచ్చుకున్నాను. మరి కోటర్ ఇచ్చారా వీళ్ళు? కాదు, వాళ్ళు అన్నారు ఒరే ఇవెందుకు తెచ్చుకున్నావు అన్నారు. అవును. నేను అన్నాను అరే సార్ మీరే కదా సార్ క్వార్టర్ ఇస్తాను అంటే ఒరే క్వార్టర్ అంటే ఉండే ఇల్లు రా క్వార్టర్ కాదు అంటున్నారు వాళ్ళు. కోటర్ సార్. అబ్బా అబ్బా మీ కళ్ళు భలే ఉన్నాయి అబ్బా. ఎలా ఉన్నాయి? ఆ కళ్ళు ఎలా ఉన్నా నా స్టైల్లో చెప్తా. చెప్పు. నీ కళ్ళు నాగిని బారు, అబ్బా నా మనసేమో అందుట్లో పొంగేటి వీరు. ఈ కాలేజీ స్టేజ్కి తెచ్చాడు బాటిల్ సేరు, దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది జోరు. కళ్ళు మన గ్లాసులే కళ్ళు. హలో ఈవిడ మా అక్క. ఎవరు? మా అక్క. నీ అక్క? నా అక్క నీ అక్క కాదురా, మా అక్క.
దాకా రావాలన్నా, మీ అందరినీ కలుసుకోవాలన్నా, మీకు అద్భుతమైనటువంటి వినోదాన్ని పంచాలన్నా దాని వెనుకని నడిపిస్తున్నటువంటి our honorable chairman of the Asia Defense Academy is none other than Satish Rao గారికి సాదర సుస్వాగతం onto the stage please. సతీష్ రావు గారు ఆయన ధర్మపతి మౌనిక గారిని కూడా సగౌరవంగా వేదికపై ఆహ్వానిస్తున్నాము. Yes sir. కానీ ఒక విషయం అయితే మనందరం చెప్పుకోవాలి. సో అందరూ కూడా బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయారు, నవరాత్రి మహోత్సవాల్లో మునిగిపోయారు. సో ఆడపడుచులు అందరూ కూడా పూజలు అంటూ బిజీగా ఉన్నా సరే, సో అబ్బాయిలకు కూడా జోష్ కావాలని గ్రహించి ఈ టైంలో ఈ తేజస్ పార్టీ కండక్ట్ చేసిన మన సతీష్ రావు గారికి మరొకసారి గట్టిగా చెప్పండి. That's it, thank you. సో నాకు తెలిసినంత వరకు దసరా, దివాళీ రానున్నటువంటి పండుగలన్నీ కూడా ముందుగానే ఒక వాతావరణాన్ని తీసుకొచ్చేసారు, ఆ యొక్క అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసారు. మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఐ కైండ్లీ రిక్వెస్ట్ అనిల్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ రిగార్డింగ్ టు ద ఈవెంట్ ప్లీజ్. చతుర్భుజ సమన్విత చతురాస్న సుందరీ చంద వందే విద్యా యూత్ అనేది చేయనవటమే. నేను ఇంకా యంగ్ యూత్ అవడం రెండు చేయనవటమే. ఆ రెండు చేయ దండం పెట్టుని మీకు సార్ ఈ దండం అంతా ఏం ఎనర్జీ, ఏం కథ ఇది. నాకు నిజంగా తేజస్ డిఫెన్స్ అకాడమీ అడ్రస్ ఎక్కడ ఉంది, అడ్రస్ ఎక్కడ ఉంది, అడ్రస్ ఎక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఈ అరుకులన్నీ రోడ్ అవుతాయి నోడుతున్నాయి. ఆ అరుకులు గూగుల్ మ్యాప్ ఫాలో అవ్వాలి. అరుకులు ఎక్కడ నుంచి వస్తున్నారా అని చెప్పి ఫాలో అవ్వడం వస్తే ఇది ఖచ్చితంగా నేను గట్టిగా మీ సారికి వేసుకున్నామా. 1 2 3 సూపర్ సార్, సూపర్ సూపర్. కానీ నిజంగా మన కరీంనగర్ గడ్డ మీద ఏదో ఎనర్జీ ఉంటుంది, అవునా కదా? కరీంనగర్ అంటే చేరొక్క, కరీంనగర్ అంటే షేరొక్క గారు మీరంతా షేర్లే. షేర్లు అంటే సినిమాల ఎనర్జీ. చాలా మంది చాలా చాలా ఊర్ల నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు అంటున్నారు. సో వాళ్ళందరూ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా చదువుకోండి. మీ అకాడమీలో చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయని చెప్పి సార్ చెప్తున్నాడు. ఉన్నాయా లేవా? ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏ యాక్టివిటీ ఎటు మలుస్తుందో తెలియదు. మేము ఏదో టీచర్ అయినాము, నేను ఇంకేదో జాబ్ చేసుకున్నాను అంటోళ్ళకు ఇక ఇలాంటి స్టేజ్ల మీద రోల్ ప్లేలు రే ఆపరు రే. ఆపేరు కదా ఇలానే అద్భుతమైనటువంటి వీడియోస్ చేసిన పర్సన్ గా మీరు మోతువారి లవ్ స్టోరీతో హిట్
నీ స్టైల్లో మాట్లాడేస్తే కనుక విల్ గో ఆన్. సో అల్లుళ్ళు నా స్థాయికి రావడానికి మీ అందరూ విజయన్నకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్. అందరూ కూడా ఇది ఒక టీం వరకుగా మేము ముందుకెళ్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా తేజస్ అంటే తెలంగాణ మొత్తంలో ఐడెంటిఫై అయింది. ఇంకా దీన్ని గుర్తింపచ్చే విధంగా మేము ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓకేనా, మా అధ్యాపక బృందానికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మరొకసారి తేజస్ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు సతీష్ రావు గారికి, సోదరిమణి శ్రీమతి మౌనిక గారికి, ఈ కాలేజీకి అన్ని విధాలుగా మొదటి నుండి తోడ్పాటు అందిస్తున్నటువంటి సోదరులు నరసింహారెడ్డి గారికి, ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సోదరులు డాక్టర్ వంశీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి దాదాపు 2011 సంవత్సరంలో పురుడు పోసుకొని ఆ రోజు కేవలం 50 మంది విద్యార్థులతోని ప్రారంభమై ఈరోజు దాదాపు 1500 మంది విద్యార్థులు మరి ఈ అకాడమీలో చదువుకుంటా ఉన్నారంటే, అంటే ఈ కాలేజీ నుండి ఏ రకమైనటువంటి విద్యను మరి పిల్లలకు అందిస్తూ ఉన్నారనడానికి ఇంతకంటే ఎక్కువ నిదర్శనం అవసరం లేదు. ఎందుకంటే ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 ఉమ్మడి జిల్లాల నుండి మరి పెద్ద ఎత్తున పిల్లలు ఇక్కడికి రావడం, పిల్లల తల్లిదండ్రులకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఎందుకంటే ఈ తేజస్ డిఫెన్స్ అకాడమీలో మా పిల్లలను చేర్పిస్తే భవిష్యత్తు ఉండేటువంటి ఒక ఆలోచనతో ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. మరి దాదాపు ఈ 15 సంవత్సరాల్లో 2000 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులకు మరి ఉద్యోగాలు రావడాన్ని నేను హర్షిస్తూ ఉన్నా, స్వాగతిస్తూ ఉన్నా. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇవాళ ఇంటర్లోనే మనందరం కూడా ఇవాళ ఆలోచన చేయాలి. మీరంతా కూడా ఇవాళ మీ అమ్మ, మీ నాన్న, మీ ఫాదర్, మదర్, మీ తల్లిదండ్రులు కష్టపడి మరి ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ అకాడమీలో జాయిన్ చేసి ఇవాళ మీకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మరి సతీష్ రావు గారు ఒక క్రమశిక్షణతో ఈ కాలేజీ క్యాంపస్ను ఒక 8 ఎకరాల విస్తీర్ణంతో దీన్ని నిర్మాణం చేసి ఒక చక్కటి విద్యతో పాటు ఒక మంచి సంస్కారాన్ని పిల్లలకు అందేటువంటి ఆలోచనతో వారు ముందుకెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున మరి గంజాయికి అలవాటు పడి ఇవాళ మన ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక ఈగల్ అనేటువంటి ఒక సంస్థను పెట్టి మరి గంజాయికి అలవాటు కావద్దు, మత్తుకు బానిస కావద్దు అనేటువంటి ఆలోచనతో ఇవాళ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది.
ఇవాళ పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందంటే ఇంటర్ నుండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మెంటల్గా డిస్టర్బ్ ఉంటారు. మరి ఈ టైంలో పిల్లలకు ఏదైతే మరి గురువులు నేర్పేటువంటి విద్యతో పాటు గురువులు నేర్పేటువంటి క్రమశిక్షణతో పాటు ఏదైతే గురువులు చెప్తా ఉంటారో మరి దాని ద్వారానే మీ పరివర్తన ఉంటుంది, మీ క్రమశిక్షణ అలవాటు అవుతూ ఉంటుంది. కాబట్టి నేను ఒకటే ఈ సందర్భంగా కోరేది ఏంటంటే ఇవాళ మత్తుకు బానిస కావద్దు, సిగరెట్ తాగద్దు. ఇవాళ సిగరెట్ తాగడం అనేది ఒక హాబీ. ఎట్టి పరిస్థితులలో కూడా మన అటువంటి దాని జోలికి పోకుండా మీరు ఏదైతే ఈ అకాడమీ కాలేజ్ జూనియర్ కాలేజీలో మరి బాగా చదువుకొని కష్టపడి రేపు మీరు ఈ రాష్ట్రానికి దేశానికి సేవ చేసే విధంగా తయారు కావాలని చెప్పి తయారు అవుతారని చెప్పి మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్.